3648 కిలోమీటర్ల మేర సాగిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇచ్చాపురంలో ఘనంగా ముగిసింది. చివరి రోజు యాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. తనదైన శైలిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించిన జగన్ పాదయాత్రలో తాను గమనించిన అంశాల ఆధారంగా కొత్త హామీలను గుప్పించారు. అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 12,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని ఇస్తామన్నారు. ఉచిత రైతు బీమా, 9 గంటల విద్యుత్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక ప్రతి గ్రామంలోనూ చదువుకున్న వారికి 10 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాటపడతాడు. ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకుంటున్న దీనగాథలు విన్నప్పుడు ఆ రైతుల నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటో తెలుసా? అన్న బోర్లు వేస్తా ఉన్నాం, బోర్లు వేసి వేసి అప్పుల పాలవుతా ఉన్నాం. నీళ్లు కాస్త పడతాయి, సంవత్సరం అయ్యేసరికి నీళ్లు మళ్ళీ ఆవిరైపోతాయి. మా బతుకులు ఇవన్నా అని చెప్పి అంటా ఉన్న పరిస్థితులు. ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇవాళ నేను చెప్తా ఉన్నా, రైతులందరికీ కూడా బోర్లు ఉచితంగా వేయిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. పేరుకేమో చంద్రబాబు నాయుడు గారు కరెంట్ అంటాడు, కానీ ఆ కరెంటు ఎప్పుడూ కూడా పగటిపూట ఇవ్వడు. ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, రైతన్న పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, పగటి పూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి ఏ నష్టం వచ్చినా కూడా కరువుల రూపకంగా కానీ, తుఫాన్ల రూపకంగా కానీ, ఏ రూపకంగా కూడా నష్టం వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతన్నలకు కూడా తోడుగా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాల ఫండు అని చెప్పి అక్షరాల 4,000 కోట్ల రూపాయలతో ఫండ్ పెడతామని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. మీరు తిత్లీ తుఫాను వచ్చినప్పుడు మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా పోయాయి. చెట్టుకు 1,500 రూపాయలు ఇచ్చారు. కుదరదయ్యా, సరిపోదయ్యా, ఎలా బతకగలుగుతామని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నారు. వినేవాడు లేడు. ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను, కొబ్బరి చెట్టుకు పరిహారం 3,000 ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రతి పేదవారికి కూడా న్యాయం జరిగించాలి అనే దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ గ్రామంలో మీ చదువుకున్న పిల్లలకు 10 మందికి మీ గ్రామంలోనే అక్కడే గ్రామ సచివాలయంలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. సేవా దృక్పథం ఉన్న ప్రతి యువకుడికి, ప్రతి యువతికి అవకాశం ఇస్తాం. వాళ్లకు గ్రామ వాలంటీర్గా తీసుకుని వాళ్ళకు 5,000 రూపాయలు జీతం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మీ అందరి దీవెనతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న 13 జిల్లాలను రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పబోతా ఉన్నా. దానికి కారణం ప్రతి కలెక్టరు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ఇవాళ కలెక్టర్లు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్న వాటికి జవాబుదారీతనం లేని పరిస్థితిలో ఇవాళ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4.5 సంవత్సర కాలంలో అక్షరాల 6,000 స్కూళ్లను దగ్గరుండి మూసేయించిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పైన ఏది వదలడు, ఇసుకని వదలడు, మట్టిని వదలడు, బొగ్గును వదలడు, కరెంటు కొనుగోలు వదలడు, కాంట్రాక్టర్లను వదలడు, మద్యాన్ని వదలడు, రాజధాని భూములు వదలడు, విశాఖ భూములు వదలడు, చివరికి గుడి భూములు, దళితుల భూములు కూడా వదలకుండా ఇవాళ రాష్ట్రాన్ని భూమి చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. భయం ఎక్కువయ్యే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు? పేదలకు కొత్త ఇల్లు అంటాడు, పేదలకు కొత్త రేషన్ కార్డులు అంటాడు, పేదలకు కొత్త పెన్షన్లు అని అంటాడు. అంతటితో కూడా అనడు, ఆదరణ 2 అంటాడు, మరో స్కీమ్ అంటాడు, మరో స్కీమ్ అంటాడు. నిజంగా ఈ ప్రజా సంకల్ప యాత్రలో మీ గుండె చప్పుడు విన్నాను. ఆ గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. విడుపులపాయలో తొలి అడుగు వేసినప్పుడు నేను ఊహించలేదు
ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని, ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలు ఇన్ని కోట్ల ప్రజల జ్ఞాపకాలతోనూ ఇన్ని కోట్ల ప్రజల అభిమానం మధ్య సాగుతుందని చెప్పి ఊహించలేదు ఇంతగా ఉంటుందని. కానీ ఈవేళ 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడవగలిగాను అంటే ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నడిచింది నేనైనా నడిపించింది మాత్రం మీరు. ఆ